మరొకసారి మాట్లాడానికి పెద్దాం. అనంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అనంత్ రెడ్డి గారు, ప్రస్తుతం అకౌంట్స్ ఆఫీసర్గా మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా విశ్లేషిస్తారు సార్? ముందుగా ఆర్టీసీ సమస్యల గురించి, ఆర్టీసీ ఉద్యోగుల బాధల గురించి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మీ యజమాన్యానికి చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకు అసలు ఏ ఉద్యోగస్తునికి కూడా ఇంత సమస్యలు ఉన్నాయండి. ప్రతి అడుగడుగునా సమస్యలు, తర్వాత కక్ష సాధింపులు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగాల్లో ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైవర్ కండక్టర్స్కు రోజు డ్రైవరు 8 గంటల బదులు 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేసి సమ్మర్ వస్తే ఈ ఇంజన్ దగ్గర ఉన్నటువంటి వేడికి తట్టుకోలేక సిక్ అవుతుంటారు. తర్వాత కండక్టర్లు కూడా రోజు 12 కిలోమీటర్లు నడుస్తారండి బస్సులనే. అది ఎవరికి అర్థం కాదు. ఒక 2 కిలోమీటర్లు పోవడానికే ఇబ్బంది పడుతుంటారు ప్రయాణికులు. అటువంటిది 12 కిలోమీటర్లు ఆయన తోసుకొని టికెట్లు ఎత్తుకుంటూ అట్లా పోసి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అటువంటి కార్మికులకు చాలా సమస్యలు ఉంటాయండి. ఈ సమస్యలు ఆర్టీసీ యజమాన్యానికి వినియోగించుకున్నా కానీ ఛాయిస్ అనేది చాలా తక్కువ, వినేవాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపు వాళ్ళ ఒక మోటివ్తోటే పోతుంటారు, ఆ మోటివ్తోటే నడుస్తుంటది. ఇవి కానీ అయ్యో కింది కార్మికులు ఈ సమస్య ఉన్నదని ఎవరు పట్టించుకోరండి. కాబట్టి వివిధ రకాలుగా వాళ్ళు సిక్ అయ్యి వివిధ ఎన్నో కారణాల చేత కక్ష సాధింపులతోటి బాధతోటి ఉద్యోగానికి అటెండ్ కాకపోయినా మేము ఛార్జ్ షీట్లు ఇచ్చినాము, నోటీసులు ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళని రిమూవల్ చేస్తూ ఉంటారంటే అటువంటి కార్యక్రమం మా ఈ ఆర్టీసీలో కార్మికుల పైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ 1500 మంది కాదండి, ఇంకా ఎక్కువ కూడా రిమూవల్ చేస్తారు ఉంటారు. ఇక కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఆర్టీసీని మేము నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోకుండా చిన్న కారణాలతో రిమూవల్ చేయడము, ప్రైవేటు వాహనాలను తెప్పించుకోవడము, తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ పెట్టి డ్రైవర్లను, కండక్టర్లను, క్లీనర్లను చేయడం. కాబట్టి ఈ రిమూవల్స్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపెట్టక మాయమాటలు చెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేయడం తప్ప ఇంకోటి లేదండి. ఇది మీకు అందరికీ. అనంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ యజమాన్యం ఏదైతే 8 మందిని తీసుకుంటున్నాము అని చెప్తున్నారు, ఆ 8 మందిని రీఇన్స్టేట్ అంటే గమనించండి, ఇందులో రీఇన్స్టేట్ అంటే అదే ఉద్యోగంలో మరొకసారి సేమ్ వారికి ఏదైతే వారికి రావాల్సిన బకాయాలు కానీ వాళ్ళ సర్వీసెస్ను అలాగే గుర్తించుకుంటూ తీసుకోవడం అనేది రీఇన్స్టేట్. కాకపోతే రీఅపాయింట్మెంట్ చేసుకుంటున్నట్టుగా ఆర్తలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా స్పందిస్తారని ఈ విషయంపై? అదేవిధంగా ఇన్ని సమస్యలతోటి మన కార్మికులను రిమూవల్ చేస్తుంటారండి. రిమూవల్ చేసిన తర్వాత వాళ్ళను తిప్పి అప్పీల్లో ఇవ్వవలసి రీఇనిషియేట్ చేయాలా, రీఇనిషియేట్ చేయకుండా రిమూవల్స్ చేశారు. రిమూవల్ చేసిన తర్వాత ఈ 3 సభ్య కమిటీ అనేది వేసి గవర్నమెంట్ ఒక కాలయాపన చేయడానికి తప్ప ఏం చేయలేదు. ఆ 1500 మందిని మీరు అన్నట్టుగా 400 మందిని తీసుకుంటాం దశల వారీగా. అంటే ఆర్టీసీలో ఇప్పుడు వేలాది మంది అవసరం ఉన్నదండి. చిన్న కారణాలతోటి వాళ్ళని తీసేసి తర్వాత రీఇన్స్టేట్ చేయకుండా రీఅపాయింట్మెంట్ అంటే ఇప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ అండి. లీవ్లు వాళ్ళు అసలు లీవ్లే ఇయ్యరు. లీవ్లు ఇవ్వకుండా లీవ్లు అన్ని జమ చేసుకొని ఉంటారు. తర్వాత గ్రాట్యుటీ రిటర్న్ అంటే రీఇన్స్టేట్ ఈజ్ డిఫరెంట్ టు రీఅపాయింట్మెంట్. చేస్తే ఏమైతే వచ్చే లీవ్లు కానీ తర్వాత సర్వీస్ కానీ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఇంక్రిమెంట్లు కానీ కలుస్తాయండి. రీఅపాయింట్మెంట్ అంటే దే ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫ్రెష్ స్టాఫ్, అంటే కొత్త బేసిక్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. 20 సంవత్సరాలు చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 20 సంవత్సరాలు. అతనికి మొత్తము అతని మీద ఆధారపడేటువంటి అతడు ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టు. తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసేసి వాళ్ళని ఫ్రెష్ అయిపోయి ఇస్తే చాలా దారుణం అండి ఇది. ఇవాళ ఆర్టీసీని నమ్ముకున్నటువంటి కార్మికులను అన్యాయం చేసి వాళ్ళని అభద్రతా భావానికి లోన్ చేయడం తప్ప ఇంకోటి లేదండి. రైట్. ఇదే విషయంపై కుమ్మరి గంగాధర్ గారు ప్రస్తుతం ఏదైతే మనం